నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదు. ధాన్యం సేకరణ లక్ష్యానికి మించి కొనుగోలుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. విద్యార్థులకు క్రమశిక్షణ, విధేయత, ఏకాగ్రత ఉండాలి. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారు. రాజ్యసభ సభ్యులు పాకా. భీమవరం శివరావుపేటలో దంతులూరి నారాయణరాజు మున్సిపల్ లైబ్రరీకి కెనరా బ్యాంక్ సిఆర్ఎస్ ప్రోగ్రాం కింద 25 లక్షలు మంజూరు చేయడం అభినందనీయం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల రికార్డ్. 1502 మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్. రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదని, ధాన్యం సేకరణ లక్ష్యానికి మించి కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని వశిష్ఠ సమావేశ మందిరం నందు మంత్రి నాదెండ్ల మనోహర్ పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి రైతుల నుంచి రబీ ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించి ఆదేశించారు. సమావేశాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించి ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న అంశాలను మంత్రికి వివరించారు. అనంతరం ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఇప్పటి వరకు తమ తమ జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాకు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని, దీనిని 7.5 లక్షలకు పెంచి అనుమతులివ్వాలని కోరారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామంజనేయులు మాట్లాడుతూ ఊహించని రీతిలో పంట పండిందని, ఖరీఫ్ పంట వరదల కారణంగా పోయిందని, రబీలో 75 కేజీల బస్తాల తూకంతో సుమారు 55 నుండి 60 బస్తాల దిగుబడి వచ్చిందని అన్నారు. అదనపు ధాన్యాన్ని కొనకపోతే రైతులు నష్టపోతారని తెలియజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఎన్నడూ లేని రీతిలో రబీ, ఖరీఫ్ పంటల్లో రాష్ట్రంలో 48.90 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసి 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం 37 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యమంతా కొనుగోలు చేస్తామని అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ డాక్టర్ మనజీర్ జిలానీ సాముల్, నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు టి రాహుల్ కుమార్ రెడ్డి, పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ ముగిలి వెంకటేశ్వర్లు, జిల్లాల రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, పౌర సరఫరాల సంస్థల జిల్లా మేనేజర్లు, పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యం కొనుగోలు పైన జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించుకున్నాం. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, ఏ విధంగా ఈ అకాల వర్షాల వలన కొంతవరకు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు పైన అపోహలు సృష్టించడానికి కానీ గత ప్రభుత్వం ఈ రోజుకి కూడా చేస్తున్న ఆరోపణలు, పరిపాలన విధానం లేకపోగా రైతాంగాన్ని కేవలం కుంభకోణాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏమాత్రం కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. ఏ మిల్కి తోలాలో వాళ్ళే నిర్ణయించేవాళ్ళు, ఏ రేటుకి అమ్మాలో వాళ్ళే నిర్ణయించేవాళ్ళు. మండలాలు దాటి మరి 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల దూరం ర్యాండమైజేషన్ ఒక దొంగ పద్ధతి పెట్టి సాఫ్ట్వేర్లో వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చుకుని రైతుల్ని ఊహించని విధంగా ఇబ్బందులు పెట్టిన రోజులు మనం ఎవరం కూడా మర్చిపోలేం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సూచనలతోటి భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ధాన్యం కొనుగోలు పారదర్శకత విధానంతో ముందు తీసుకొచ్చాం. రైతుకే ఆ స్వేచ్ఛ ఇచ్చాం. ఏ మిల్లుకి అమ్ముకోవాలో రైతుకే ఆ స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి కొరత లేకుండా ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి రైతు సహాయ కేంద్రాల ద్వారా
ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఖరీఫ్ మాసం, రబీ మాసం ఈ రోజు వరకు జరిగిన ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా 48,90,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేసాం రైతుల దగ్గర నుంచి. 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా 24 గంటల లోపే మేము జమ చేయడం జరిగింది. అదే గత ప్రభుత్వం ఖరీఫ్, రబీ రెండు కలుపుకుంటే వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది కేవలం 37 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఈ రోజుకి గత సంవత్సరం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా మేము కొనుగోలు చేసాం. కొనుగోలు చేయడమే కాదు సుమా, వాళ్ళలాగా రైతులకి బకాయిలు పెట్టలేదు. 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. మా ప్రభుత్వం తీర్చేది. మేము 24 గంటల లోపే రైతుల ఖాతాలోకి ఆ విధంగా డబ్బులు జమ చేస్తున్నాం. ఎక్కడ కూడా లోటు లేకుండా రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా మన జిల్లాలో కూడా మనం ఈరోజు సమీక్ష సమావేశంలో వచ్చిన వివరాలు మీతో పంచుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో 7,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం పండుతుందనే అంచనాలు వ్యవసాయ శాఖ ఇచ్చిన మేరకు పౌర సరఫరాల శాఖ నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మేము కొనుగోలు చేశాం. సుమారు 1,180 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేశాం. ఈ రబీ మాసంలో దాదాపు 350 రైతు సహాయ కేంద్రాలు, క్షేత్రస్థాయిలో 1000 మంది సిబ్బంది రైతులకి అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థని మరింత పటిష్టం చేసుకుంటూ ఎక్కడ లోటు లేకుండా గౌరవ శాసనసభ్యులతోటి సంప్రదించి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఒక అద్భుతమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందు తీసుకెళ్తా ఉన్నాం. కష్టకాలంలో రైతు ఇబ్బంది పడుతున్నారని చెప్పి హడావుడిగా కొంతమంది దళారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు దయచేసి వాళ్ళని ప్రోత్సహించబాకండి. ప్రభుత్వం మీ వెంట ఉంది. మేము తడిచిపోయిన ధాన్యం గురించి కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష సమావేశం ఉంది నాకు, మా శాఖకి. ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించిన తర్వాత తప్పకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ అకాల వర్షాల వలన ధాన్యం చెడిపోతే తడిచిపోయిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రతి గింజ కొనేటట్టు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. రైతులు దీని గురించి ఆందోళన చెందబాకండి. మేము మనస్ఫూర్తిగా మీతో పాటు ఒక ఆప్తమిత్రుడిగా మేము నిలబడతాం. వాళ్ళలాగా మిమ్మల్ని కుంభకోణాల కోసం మాత్రం వాడుకోం. నిజాయితీగా, పారదర్శకంగా మీతో పాటు ప్రతి అడుగు కూడా మేము నిలబడడానికి, నడవడానికి మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా మరొకసారి తెలుపుకుంటున్నాను. క్రమశిక్షణ, విధేయత, ఏకాగ్రత కలిగి ఉంటే విద్యార్థులు జీవిత గమనంలో ప్రతిభావంతులుగాను, విద్యావేత్తలుగాను గుర్తింపబడతారని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఇంటర్లలో ప్రతిభ కనబరిచిన 64 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 9 కళాశాలలకు చెందిన 124 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ తమ తండ్రి నరసింహమూర్తి ఆ రోజుల్లో చదువుకోలేకపోవడంతో నన్ను విద్యకు ప్రోత్సహించి చదివించారని, ప్రస్తుత తరుణంలో విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని, నేటి యువత సమాజ ప్రగతికి పాటుపడాలని అన్నారు. గత 32 ఏళ్లుగా ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రోత్సహించి ప్రతిభా అవార్డులు అందించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో 124 మంది 10వ తరగతి ఇంటర్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను, మెడల్స్ ను దాతల సహకారంతో అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి, గన్నాబొత్తుల శ్రీనివాస్, ఇందుకూరి ప్రసాదరాజు, వబిరిశెట్టి రామకృష్ణ, గంధం శ్రీదేవి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కారుమూరి సత్యనారాయణమూర్తి, సాధనాల బాలస్వామి, విజయరోతు రాఘవులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మనం పెట్టుబడి పెడతాం కదా, వాళ్ళు ఏది పెడితే అది చదువుతారని చెప్పి బలవంతంగా చదివించడం, పక్కవాడితో పోల్చడం, పోల్చి వాడి మనోవికాసాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం మట్టికి దయచేసి పెద్దలుగా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు చైల్డ్ సైకాలజీ వారికి పెయింటింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు ఖచ్చితంగా డాక్టరే చదవాలి, ఇంజనీరే చదవాలి, లేదా నువ్వు దీనికి సంబంధించిన సైంటిస్టే కావాలని నువ్వు చదవలేదండి, నీ వల్ల కాండి, నీకు పుట్టాడు కాబట్టి ఆడి మీద పెట్టుబడి పెట్టావు కాబట్టి ఆడి బలవంతంగా గుంజేటటువంటి ప్రయత్నం మట్టికి దయచేసి చేయొద్దు. తెలివైన తల్లులు తమ పిల్లలకి ఏది ఇష్టమైతే చేయించండి. కనీసం వంటలో ప్రావీణ్యం ఉన్న ఈరోజు చెఫ్, వంట వండే చెఫ్ కూడా స్టార్ హోటల్స్లో 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలు తెచ్చుకుని కాంపిటేటివ్ ఎంతో మంది కంప్యూటర్ ఇంజనీర్స్ కంటే కూడా టాప్ లెవెల్ ప్రయారిటీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు గుర్తించేటటువంటి ప్రక్రియ తల్లి దగ్గర ఉంటుంది, దాన్ని చదివించేటటువంటి బాధ్యత తండ్రి దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ సంబంధాన్ని చాలా క్లియర్గా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే నా వ్యక్తిగతమైన జీవితంలో నేనేం కోల్పోయానో నాకు తెలుసు కాబట్టి అటువంటి తప్పిదం ఒకరికి జరిగేటటువంటి అవకాశం ఉండకూడదు. కాబట్టి ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 10th ఇంటర్లో ప్రతిభావంతులు అందరికీ కూడా పురస్కారాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్తో పోటీగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి మార్కులు తెచ్చుకొని 600కి 580, 587, 540 అట్లా తెచ్చుకున్న వారందరికీ కూడా పురస్కారాలు ఇవ్వాలని ఆలోచన చేసి విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఈ చక్కని కార్యక్రమం పెట్టారు. విద్య అనేది అభివృద్ధికి చిహ్నం. ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడే అభివృద్ధి అనేది సాధించగలుగుతాం. దీనికి మనమందరం కూడా ప్రతిభావంతుల్ని, మెరిట్ పిల్లల్ని సపోర్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రోత్సహించి మరి చాలా మందికి ఏదో చేయాలి, ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామి కావాలని అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలని. దానికి రంగసాయి గారు ఆ దాతలను ప్రోత్సహించి ఇటువంటి మంచి కార్యక్రమాలకి ద్వారా మన విద్యార్థులకి మరి వాళ్ళని ప్రోత్సహించి భవిష్యత్తులో ఇంకా మంచి ఉత్తీర్ణత సాధించి మంచి భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా ఎదుగుదల ఉండాలని, అలాగే మిమ్మల్ని చూసి మిగతా పిల్లలు కూడా బాగా చదివి మంచి మీతో పోటీ పడి ఇంకా మంచి మార్కులు సాధించి ఈ సమాజానికి, మీ కుటుంబానికి, అందరికీ మరి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ చేసినటువంటి కృషికి నేను విజ్ఞాన వేదిక వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఒక పదునైన 2 వైపులా పదునున్న పెద్దది. అది మీకు మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, చెడుగా ఉపయోగించి చెడుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దానిలో ఉన్న మంచిని తీసుకుని మీకు కావాల్సినటువంటి మీ సబ్జెక్ట్స్లో ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేదా మీ సబ్జెక్ట్స్లో కానీ ఇంకే రకమైన గైడెన్స్ కోసం కానీ వాటిని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా యువత ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రాక్షన్స్, ఈ ఆటంకాలు మన లక్ష్యం నుంచి దూరం చేసి అటు ఇటు లాక్కెళ్ళిపోయేటువంటి చాలా ఎక్కువ వచ్చేసి ఇది ఇప్పటి నుంచి అలవాటు చేయండి. తర్వాత మనకి చాలా అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ కోరుకున్నటువంటి అంతా సర్వే జన సుఖరోగంలో వసుదైక కుటుంబకం అనేటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నటువంటి దేశం మనది. ఎవరు కోరుకోరు అలాగా. అందరూ బాగుండాలని కోరుకునే మనుషులు మనం. అందరూ బాగుండాలంటే కనుక మన అందరం కూడా సమైక్యంగా కలిసిమెలిసి ఉంటాం. అద్భుతంగా ప్రతిభ చూపించడం ఏం చేయాలి. అలాగే అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు అసలు లేని కోర్సులు, కొత్త కొత్త కోర్సులు అన్నీ కూడా వస్తున్నాయి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు అందిపుచ్చుకోవాలని మరి నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన రంగసాయి గారికి, సంస్థకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మనకి భీమవరంలో కాలేజెస్లో చాలా మంచి లైబ్రరీస్ ఉన్నాయి. మీరు చదువు మీదే దృష్టి పెట్టి చదివితే కనుక ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే మంచి డాక్టర్స్, మంచి ఇంజనీర్స్, లేకపోతే మంచి లాయర్స్, లేకపోతే మంచి చార్టెడ్ అకౌంటెంట్స్, ఈ రోజున అనేక రకాలైన కోర్సులు వచ్చేసినాయి. మీరు కష్టపడితే కనుక సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
మరి రంగసాయి గారు చెప్పినట్టు ఎక్కడో మారుమూల గ్రామం అయిన చిన్నగొల్లపాలెం, అంటే మన అంజబాబు గారిది కూడా అదే గ్రామం. ఆ గ్రామంలో ఒక సాధారణమైన స్కూల్లో చదివి ముత్యాల రాజు గారు అన్న ఆయన ఐఏఎస్ అయ్యారు. ఆయన మన దేవాలయం పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కళాశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ ఫస్ట్ సెకండ్లో అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే 587 ప్రభుత్వ మార్కులు వచ్చాయి, 592 ప్రైవేట్ మార్కులు వచ్చాయి. ఏదైనప్పటికీ భీమవరం జిల్లాలో అత్యధిక మార్కుల్లో ఉంది. మరి ఇవాళ శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ శ్రీ ప్రొఫెసర్ రామాంజనేయ వచ్చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు నూతనంగా ఎన్నికైన మొట్టమొదటి కార్యక్రమం బాల బాలికలతో అద్భుతంగా వారు పాల్గొని సత్కరించారు వాళ్ళందరినీ. అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి గౌరవనీయులు శ్రీ మెంటే పార్థసారథి గారు మరి ఇక్కడ పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ మాకు ఎంతో సందేశించారు. అలాగే అనామతుల శ్రీనివాస్ గారు, మరి వీర రాఘవ గారు, అక్షర సుబ్రహ్మణ్యం గారు, అందరూ పేరు పేరున కాకి సురేంద్ర గారు, ఇంకా కోలాహలంగా ఇవాళ పండుగలా జరిగింది ఇది. మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్టూడెంట్స్ కి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మేము ఆర్థికంగా సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ భారీ వర్షాలకు దెబ్బతిన్న రబీ ధాన్యాన్ని తడిసిన ముక్కి రంగుమారి తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు డిమాండ్ చేశారు. ఆకివీడు మండలం చెరుకువెల్లి గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని పీవీఎల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో సంచులు ఇవ్వకపోవడంతో రైతుల వద్ద ధాన్యం వర్షాల బారిన పడిందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల పట్టణాధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అంబటి రమేష్, గ్రామ సర్పంచ్ నందమూరు ప్రకాశం, మంతెన సునీల్ వర్మ, సూర్యనారాయణ, శాంబర్లిన్ తదితరులు పాల్గొన్నారు. మొన్న కురిసిన అకాల వర్షాలకి రైతులు మరి ధాన్యం తడిసి చాలా ఇబ్బంది పడుతున్నారు. 80% ధాన్యం మరి మిల్లులకు తోలడం జరిగింది. దిగడిన 20% కూడా మన అనుకోని వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ధాన్యం కూడా ఈసరికే మిల్లులకు చేరవలసి ఉంది. కానీ ప్రభుత్వం సకాలంలో సంచులు ఇవ్వక వీళ్ళు పొలాల్లో కళ్ళాల్లోనే ధాన్యం ఉండటం వల్ల ఈ ముంపుకి గురైన ఇవన్నీ మరి ఇప్పుడు రైతులు ఎండబెట్టి ధాన్యాన్ని శుభ్రం చేసి మిల్లులు తోలాలని అనుకుంటున్నారు. వీరందరికీ కూడా సత్వరం మరి సంచులు ఇచ్చి మరి మాయిశ్చర్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ధాన్యాన్ని అంతా కొనాలి. ఎక్కడ కటింగ్లు లేకుండా పూర్తి మద్దతు ధర రైతులకు చేరాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. మరి జగన్ గారి ప్రభుత్వంలో ఇలాగ ఎప్పుడైనా అకాల వర్షాలు వచ్చి ధాన్యం పాడైనా ఒక్క గింజ కూడా వదలకుండా ముక్క వచ్చినా పాయ వచ్చినా ఏదొచ్చినా కానీ తప్పనిసరిగా ధాన్యం అంతా కొన్నాం. మరి ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఎవరైతే ఈ వర్షాలకి ధాన్యం తడిచి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇమీడియట్గా సంచులు సప్లై చేసి ఈ ధాన్యాన్ని అంతా తీసుకుని పూర్తి మద్దతు ధర రైతులకు అందజేయాలని కోరుకుంటున్నాం. పంటలు కోత చాలా మటుకు అయిపోయినాయి. ఒక 80% దాకా ధాన్యం కూడా మిల్లులకు చేరిపోయినాయి, ప్రొక్యూర్మెంట్ అయింది. కానీ ఇంకా 20% ఉంది. ఈ ధాన్యానికి తడిసిపోయినాయి కొంత ఉన్నాయి. ఆ దాని గురించి కొద్దిగా చితుకవుతుందని రైస్ మిల్లర్ కొద్దిగా ఇబ్బంది పెడతాం జరుగుతుంది. ప్రొక్యూర్మెంట్ కూడా సకాలంలో సంచులు ఇచ్చినట్లయితే ఈ రైతులు కూడా ఎంతో ఈ పరిస్థితి వచ్చే ఉండదు. కాబట్టి గవర్నమెంట్ సకాలంలో ఈ సంచులు శుభ్రంగా ఇచ్చి తేమ శాతం కూడా తగ్గించి కూడా ఎక్కువ ఉన్నా సరే తీసుకుని సరైన రేటు కల్పించి రైతులను ఆదుకోవాలని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆకివీడు మండలంలో గత ఆగస్టు నవంబర్ నెలలో ఇన్సూరెన్సు ఇప్పుడు వరకు రైతులకి అక్కడ వేయడం జరగలేదు. సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కూడా కొంతమేరకు వేశారు. కాబట్టి అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఇచ్చే మేము 20,000 ఇస్తామని చెప్పారు. రైతుల్ని ఏ విధంగా ఆదుకోవడం జరగలేదు. జగన్ గారి ప్రభుత్వంలో గత
ప్రభుత్వంలో మొత్తం 1,70,000 కోట్లు ఒక రైతులకే ఖర్చు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వంలో జరిగింది. రైతులకు మేము అంతా మేలు చేసినా, ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ కావాలన్నా వెంటనే పరిశీలించిన వెంటనే 1 రోజుల లోపు పడిపోయేది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా వెంటనే తక్షణమే అమలు చేసేవారు. దాంట్లో అమరావతి అంటున్నారు, అమరావతిని భ్రమరావతి చేస్తున్నారు. కనీసం ఏ భ్రమరావతి చేసుకున్నా మీరు ఆ రైతులను ఆదుకోవాలని ఆకివీడు మండలం తరఫున నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాం. మీరు రైతు భరోసా అన్నారో లేకపోతే ఇంకోటి అన్నారో ఏది చేయలేకపోతున్నారు. మీరు మా రాజశేఖర రెడ్డి గారు అనేక రకాల పనులు చేశారు, ఆయన నాన్నగారు బోల్డ్ పనులు చేశారు. మీరు రైతులు తడిసిన ధాన్యం కూడా యాక్షన్ తీసుకొని కొనుగోలు చేయాలని చెప్పి మరీ కోరుతున్నాం. సాంకేతిక పద్ధతులను అనుసరించి ఆక్వా సాగు చేపట్టడం వలన తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఓఎస్డీ టి సుగుణ అన్నారు. మంగళవారం ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ఎఫ్డీఓ రాంబాబు ఆధ్వర్యంలో ఆక్వా సాగులో సాంకేతిక అనుకరణలు, మంచినీటి యాజమాన్య పద్ధతులపై ఆక్వా రైతులకు 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుగుణ జిల్లా మత్స్యశాఖ అధికారి కేఎస్వి నాగలింగాచారి మాట్లాడుతూ ఆక్వా ఉత్పత్తులపై అమెరికా ఆంక్షలు విధించడం పట్ల ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చంద్రబాడ నాగరాణి సూచనల మేరకు భీమవరం, ఉండి, పాలకోడేరు, గణపవరం, ఆకివీడు, కాళ్ల మండలాల్లోని సాంప్రదాయ పద్ధతుల్లో ఆక్వా సాగు చేపట్టే చిన్న, సన్నకారు ఆక్వా రైతులకు సాంకేతిక పద్ధతుల్లో ఆక్వా సాగును ఏ విధంగా చేయాలి, ప్రస్తుతం పండించే రొయ్యలు, చేపలకు ప్రత్యామ్నాయంగా వేరే జాతులకు చెందిన వాటిని ఏ విధంగా పెంచాలి అనే అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పుష్కలంగా పెంచే ఆక్వా రైతు క్రాప్ హాలిడే ప్రకటించకూడదని, ఆక్వా రైతు శ్రేయస్సు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆక్వా సాగులో రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లా నెంబర్ 1 గా ఉందని అన్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఆక్వా సాగు చేపట్టడం వలన వ్యయం ఎక్కువైపోయి దిగుబడి తక్కువగా రావడం వలన ఆక్వా రైతులు నష్టాల బారిన పడుతున్నారని అన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన ఆక్వా సాగును ఎగుమతి చేయడమే కాకుండా మనం గృహ వినియోగానికి ఉపయోగించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మత్స్యశాఖ అధికారులపై ఉందని అన్నారు. అనంతరం డ్రోన్ ఉపయోగించి చెరువులో మేతలు ఏ విధంగా వేయాలి అని ప్రయోగపూర్వకంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ఎంపెడా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ ఆనంద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కె ఫణి ప్రసాద్, మత్స్య పరిశోధన కేంద్రం ఇన్ఛార్జ్ టి చంద్రశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాఖ శాస్త్రవేత్త శ్రీనివాస్, పలు మండలాల మత్స్యశాఖ అధికారులు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కానీ ఇవన్నీ కూడా ఆక్వాకల్చర్కి పట్టుగొమ్మలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ దేశ మత్స్య ఉత్పత్తులు ఎటువంటి స్థానాన్ని షేర్ని కలిగి ఉందో అటువంటిది స్టేట్లో మన జిల్లాలు కలిగి ఉన్నాయన్నమాట. ఈ రైతాంగము ఈ ఆక్వాకల్చర్ చేస్తూ ఉన్నప్పుడు మన సంప్రదాయ పద్ధతులను ఎక్కువగా అవలంబిస్తున్నారు. ఎక్కువ మంది, కొంతమంది టెక్నాలజీలో ముందున్నా కూడా చాలా వరకు సంప్రదాయ పద్ధతుల్లోనే వెళుతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్, సాగుకు అందేటువంటి వ్యయం పెరగడము, లాభాలు తగ్గడము జరుగుతుంది. ఇంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ రొయ్యల యొక్క రేట్ అనేది తగ్గడము, తర్వాత ఈ సాగుకు అవసరమైన ఇన్పుట్ కాస్ట్లు అనేటివి పెరగడం అనేటివి జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏంటంటే 30% వృద్ధి జీబీఏలో సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎక్కువ ఉత్పత్తి ఎలా సాధించాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలని చెప్పేసి ఆదేశించారు. దాంట్లో భాగంగా మొట్టమొదటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మన ఎఫ్ఆర్ఎస్ ఉండిలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు వెన్నుదన్నుగా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి మనకు ఓఎస్డీ గారు, వారి సిబ్బంది, అలాగే మాకు సపోర్ట్గా మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి వారి డీడీ గారు, అలాగే కేబీకే ఉండి నుంచి, అలాగే ఇతర సైంటిస్టులు, తర్వాత టెక్నాలజీలో ఉన్న నిపుణులు, ఇటువంటి వారందరికీ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించి మన చిన్న సన్నకారు రైతాంగానికి ఈ సాగులో మెళకువలు ఒకటే కాకుండా సాంకేతికను ఎలా జోడించాలి, తద్వారా వాళ్ళకి సులభతరమైన సాగు, తర్వాత ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడము, అధిక లాభాలు పొందడం, అల్టిమేట్గా మన రాష్ట్రం యొక్క జీబీఏని పెంచడం, ఇవన్నీ కూడా సాధించడానికి ముందడుగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
సార్ ఇప్పటి వరకు మనకి ఆక్వాకల్చర్ యాక్టివిటీలో మనం అందరం అనుకున్నట్టు ఇది ఫిష్ బౌల్ అని అంటాం మనం అందరం గోదావరి డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా ఎంత ఫిష్ బౌల్ అని కూడా ఎంతోమంది ఎంతకు ముందుకి ఫాస్ట్గా మన సెక్టార్ వెళ్తున్నప్పటికీ కూడా ప్రొడక్షన్ కాస్ట్లు అన్నీ పెరిగిపోయినాయి మనకి. అలాగే ఇన్పుట్ కాస్ట్లు కూడా పెరిగిపోవడం వలన మనకి దిగుబడి తగ్గిపోతుంది, అలాగే వ్యాధులు పెరిగిపోతున్నాయి మనకి. అలాగే మనకి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అయిపోయి నష్టాలు రావడం మనకి. అలాగే ఇండస్ట్రీ కూడా సుస్థిరంగా ఉంటుందా లేదా అని ఒక డౌట్ కూడా ఏర్పడుతుంది అన్నమాట. అందువలన మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్తో ఆల్టర్నేటివ్ స్పీషీస్ అంటే నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా ఏమేమి జాతులు ఉన్నాయి, ఇప్పుడు చేసే జాతులతో కాకుండా నెక్స్ట్ రొయ్యల్లో ఏమున్నాయి, అలా చేపల్లో ఏమున్నాయి, ఇతర జాతులు ఏమున్నాయని కూడా ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైతులకి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. అలాగా అవే కాకుండా ఇప్పుడు మనకి సడన్గా ఇప్పుడు యూఎస్ వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ టారిఫ్ అంతా పెంచడంతో డమేల్మన్ అనిపోయింది, మార్కెట్ అంతా పడిపోయింది. అందరూ కూడా టెన్షన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఏంటి రైతులు ఏంటి వాళ్ళందరినీ కూడా. సో దాని మీద అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా కొంచెం మనం ఎంకరేజ్ చేయడానికి డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే వీ హ్యావ్ టు బూస్ట్ ద డొమెస్టిక్ కన్జంప్షన్ అనమాట. అంటే మనం బయటకి ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేయడమే కాకుండా మనం కూడా ఎంత పర్సంటేజ్ తినాలి, ఎంత ఉండాలి, ఎంత మనం కూడా హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన ప్రోడక్ట్స్తోని అది కూడా అవగాహన కల్పిస్తారు. భీమవరం శివరావుపేటలోని దంతలూరి నారాయణరాజు మున్సిపల్ లైబ్రరీకి కెనరా బ్యాంక్ సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ లైబ్రరీకి ఎమ్మెల్యే చేతుల మీదుగా 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ లైబ్రరీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడానికి, పుస్తకాలు చదవడానికి పాఠకులు తప్పనిసరిగా గ్రంథాలయాలను అనుసరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎండీ సీఈఓ కె సత్యనారాయణ, డీజీఎం ఎం మాధవరావు, ఏజీఎం పవన్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ కాశీ విశ్వనాథ్, డిఎన్ రాజు, భరత్ తదితరులు పాల్గొన్నారు. కెనరా బ్యాంకు వారు దంతులూరు నారాయణరాజు మున్సిపల్ లైబ్రరీకి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 25,000 రూపాయలు 25 లక్షల రూపాయలు ఆ లైబ్రరీకి వారు ఇవ్వటం జరిగింది. దీంతో మన ప్రాంతవాసులు అందరూ కూడా లైబ్రరీని ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమం చేసిన కెనరా బ్యాంక్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. కెనరా బ్యాంక్ నుంచి ప్రతి సంవత్సరం సిఎస్ఆర్ యాక్టివిటీ తరఫున 2% ఆఫ్ మా ప్రాఫిట్ తోటి డొనేట్ చేస్తుంటాం. అందులో భాగంగా ఈరోజు మన భీమవరం మున్సిపల్ గ్రంథాలయంకి ఇలా 25 lakhs అనేది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవ్వడం, లైబ్రరీ పెట్టుకోవడం, అంత లైబ్రరీ అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నామండి. స్వాతంత్ర సమరయోధులు మాజీ ఎమ్మెల్యే దంతలూరి నారాయణరాజు 127వ జయంతి వేడుకలు భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో ఘనంగా జరిగాయి. కళాశాల ఆవరణలోని నారాయణరాజు విగ్రహానికి పాలకవర్గంతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ దంతలూరి నారాయణరాజు సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా కుల, మత, వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కళాశాలలో నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజులతో అందిస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ లాభ నష్టరహిత ప్రాతిపదికన కళాశాలను నడిపిస్తున్నామని అన్నారు. కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు జి పాండురంగరాజు మాట్లాడుతూ దంతలూరి నారాయణరాజు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. నారాయణరాజు ఆశయాలకు అనుగుణంగా కేవలం సాంప్రదాయ కోర్సులే కాకుండా సాంకేతిక, ప్రొఫెషనల్ కోర్సులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సంబంధిత రంగాలలో వివిధ కళాశాలలను ప్రారంభించడమైందని అన్నారు. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుండి బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. మరొక పాలకవర్గ ఉపాధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరాజు, కళాశాల అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణరాజులు మాట్లాడుతూ దంతలూరి నారాయణరాజు ఆశయాలను దృష్టిలో పెట్టుకుని కళాశాలను పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు ముందుకు నడుపుతున్నారని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు దంతలూరి నారాయణరాజు, ఏ సురేంద్ర, పి సంజీవరావు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బివి నరసింహరాజు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు దంతలూరి నారాయణరాజు గారు 127వ జయంతి సందర్భంగా మరి మా కళాశాలలో ఆయన విగ్రహానికి అందరూ పూలమాలలు వేసి నివాళులు అర్పించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి దంతలూరి నారాయణరాజు గారు అంటే ఈ కళాశాల వ్యవస్థాపకులు. ఆయన ఆ రోజుల్లో ఈ కళాశాలని స్థాపించడం
ఈ స్థాపించడం వలన ఈ జిల్లాలో నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించిన మహానుభావుడైన ఈ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించు సెలవు తీసుకున్నాను. 80 సంవత్సరాల కిందట నారాయణరాజు గారు ఈ కాలేజీని స్థాపించి ముందర వెస్ట్ గోదావరి కాలేజీ కింద ఉన్న తర్వాత ఆయన తర్వాత దంతలూరి నారాయణరాజు గారి కాలేజీ కింద మార్చబడింది. ఆయన ఈ కాలేజ్ పెట్టడానికి ముఖ్య కారణం పేద బడుగు వర్గాలకి విద్యని అందించేలాగా అతి తక్కువ ఫీజు రాయితీలతో ఇచ్చేలాగా ఆయన ఏర్పాటు చేయటం జరిగింది. అదే ఆయన యొక్క ఆశయాల మేరకు ముందరి నుంచి ఉన్న మేనేజ్మెంట్ అందరూ కూడా అదే దృష్టి కాలేజీని రన్ చేసి ఎంతో అభివృద్ధి చేయటానికి తోడ్పడ్డారు. ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు అయినట్టు వెంకట నరసింహరాజు గారు ఇది గత 30 సంవత్సరాల నుంచి ఆయన ఆధ్వర్యంలో ఎన్నో కోర్సులు లా కాలేజీలు కానీ లేదా ఇంజనీరింగ్ కళాశాల కానీ అలాగే డిగ్రీలో వివిధ రకాల కోర్సులు పెట్టి ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. దానికి సపోర్ట్గా సెక్రటరీ గారు కూడా ఎంతో కృషి చేశారు. ఈ సంవత్సరం కొత్తగా మేము బీఎస్సీ నర్సింగ్ కూడా ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా బీసీఏ కోర్సులు, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఎస్సీ డేటా సైన్స్ కూడా కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం జరుగుతున్నది. అలాగే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి క్లాస్ రూమ్స్ కావాలని కొత్త బిల్డింగ్ కూడా కట్టడం జరుగుతున్నది. దంతలూరి నారాయణరాజు గారి జయంతి, మరి ఆ మహానుభావుడిని మనందరం కూడా ఒకసారి తలుచుకుని ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎప్పుడో 1945లో చదువు మీద ఇంపార్టెన్స్ని గుర్తించి మరి ఆయన 1945 స్వాతంత్రానికి ముందర ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. అది దినదినాభివృద్ధి చెంది నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఈవేళ మన కాలేజీ స్టేట్లోనే నెంబర్ 1 కాలేజీగా పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి మన ఇక్కడ కాలేజీలో చదివి ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో అనేక రంగాల్లో స్థిరపడి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజున నారాయణరాజు గారు ఏ ఆశయంతో ఏ దృక్పథంతో ఈ కాలేజీ స్టార్ట్ చేశారో దాన్ని 100% కూడా నరసింహరాజు గారు దాన్ని అమలు చేసి ఈవేళ కాలేజీని ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఆయనకి ఈ రూపంగా ఘన నివాళులు అర్పించడం నిజంగా చాలా ఆనందించవలసిన విషయం. మరి ఆయనకి మనందరం కూడా మనస్ఫూర్తిగా ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా 127వ జయంతి సందర్భంగా మన కళాశాలలో ఏర్పాటు చేసిన నారాయణ విగ్రహానికి మా గవర్నింగ్ బాడీ మెంబర్లు అయిన ప్రెసిడెంట్ గారు శ్రీ గోకరాజు వెంకట నరసింహరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ గోకరాజు పాండురంగరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు బూసిరాజు గారు 1945 జూలై 4వ తారీఖున ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యకు అవకాశం లేని ఆ పరిస్థితుల్లో నారాయణరాజు గారు ఈ విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. దాంతోపాటుగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం, వారి చదువు కోసం ఏ కళాశాలలో లేని విధంగా ఇక్కడ హాస్టల్ స్థాపించి సుమారు 1200 నుంచి 2000 వరకు ఈ హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది. నండూరు రామకృష్ణాచార్యులు గారి మాటల్లో ఒక మాట రాశాడు ఆయన. ఆనాడు 1950స్లో పత్రికా ప్రకటన ఇస్తూ ఉద్యోగాన్ని అభ్యర్థించే అభ్యర్థి తమ కులమును గురించి ప్రస్తావన చేయనవసరం లేదని అప్పుడే ఆయన సామాజిక వ్యవస్థ పట్ల ఆయనకున్నటువంటి అభిలాషను తెలియజేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రజాశ్రేయస్ నాయకుడిగా, విద్యావేత్తగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన చేసిన అవిరామ కృషికి జోహార్లు అర్పిస్తున్నాం. భీమవరం ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాలకు అత్యధికంగా 1502 ప్లేస్మెంట్స్, అత్యధిక ప్యాకేజీలు, సాఫ్ట్వేర్ తో పాటు కోర్ గ్రూపుల్లోనూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో మంచి ప్లేస్మెంట్స్ తమ కళాశాల విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా పొంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాల ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ పేర్కొన్నారు. మంగళవారం కళాశాల సెమినార్ హాల్లో కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, వివిధ విభాగాల హెడ్స్ తోనూ, డీన్స్ తోనూ కలిపి ప్రస్తుత విద్యా సంవత్సరంలో కళాశాల విద్యార్థులు సాధించిన
నిర్వహించిన ప్లేస్మెంట్స్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా నిశాంత్ వర్మ మాట్లాడుతూ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు 949 మందికి గాను 1502 ఉద్యోగాలు, అత్యధిక వేతనం 17.1 లక్షల నుండి యావరేజ్ గా 3.5 లక్షలు ఏడాదికి వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ప్లేస్మెంట్ సెల్ డీన్ డాక్టర్ కెఆర్ సత్యనారాయణలు మాట్లాడుతూ కళాశాలకు 45 ఐటీ కంపెనీలు, 34 కోర్ గ్రూప్ కంపెనీలు కళాశాలకు వచ్చి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్టు చెప్పారు. ఎంపికైన విద్యార్థులు 1055 మంది ఐటీ సాఫ్ట్వేర్ విభాగానికి, 447 మంది కోర్ గ్రూపునకు ఎంపికై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని చదువుతో పాటు ఉద్యోగంతో బయటికి వెళుతున్నారని పేర్కొన్నారు. తమ కళాశాలలో కోర్ గ్రూపుల్లో చదివిన విద్యార్థులకు కూడా అత్యధిక ప్లేస్మెంట్స్ పొందడం ఒక ప్రత్యేకతని పేర్కొన్నారు. Extremely happy and proud to announce that the total number of placements for 2025 pass out students is 1502, out of which the total number of students placed are 949. The highest salary package is 17.1 lakhs per annum. The total companies visited is 79. As we all know, in today's global scenario and many jobs being replaced by AI, so this is a very good number, and we are also proud to announce that among the 2 Telugu states, as far as the total number of placements is concerned, we are the highest. So I wholeheartedly congratulate all the students and also the entire training and placement team, and the continuous support from our director garu, principal garu, all the HODs, deans, and we expect many more companies to visit us in the future. And I wish all these students the very best. హైయెస్ట్ ప్లేస్మెంట్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ సందర్భంగా డీన్ ప్లేస్మెంట్స్కి, అలాగే డిఫరెంట్ హెచ్ఓడీస్కి, కోఆర్డినేటర్స్కి, క్లాస్ టీచర్స్కి, మెంటార్స్కి వీళ్ళందరి కృషి కూడా ఉంది. సో దానికి వీరికి అందరికీ కంగ్రాచులేషన్స్. దీనికి 100% సపోర్ట్ చేస్తున్న మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంత ప్లేస్మెంట్స్ రావడానికి డీన్ ప్లేస్మెంట్ గారు చాలా కష్టపడుతున్నారు. అట్ ది సేమ్ టైం స్టూడెంట్ కాలేజీలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టార్ట్ అయిన నుంచి కూడా అతని మీద స్పెషల్ కేర్ ఇండక్షన్ ప్రోగ్రామ్ నుంచి, అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆ స్టూడెంట్కి ఏది అయితే ఇంట్రెస్టో, అంటే జాబ్ చేయాలనుకుంటే అతనికి జాబ్కి సంబంధించిన ట్రైనింగు, అలాగే అతను స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే దానికి కావాల్సిన ఎకో సిస్టము అంతా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉండటం వల్లనే ఈ రోజున ఈ అచీవ్మెంట్ జరుగుతున్నది. 1500+ placements and 949 students selected and 79 companies visited our campus. All the companies are related to IT and core companies. All the students, they have performed well in a various campus recruitment drives, both in the written test and the interviews, and they got selected in these companies. That too, our college, we are striving hard to give training regarding the campus recruitment drives, and also moving towards their technical and other skills, and finally achieved this. This is the combined effort of the entire all the HODs, deans, especially training and placement department, and all these, and finally the students. The effort of all these is the fruitfulness of these placements. ఈరోజు ఈ ప్లేస్మెంట్స్ చాలా కాలేజెస్ కన్నా మనం చాలా ఆల్మోస్ట్ 2 స్టేట్స్లో కూడా ఆల్మోస్ట్ హైయెస్ట్ నెంబర్ వీ హ్యావ్ అచీవ్డ్ దిస్ వన్ 1500+. దట్ టు ఇన్ ద రిసెషన్ టైమ్ వీఆర్ ఏబుల్ టు రీచ్ దట్. స్టిల్ దిస్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది ఇంకా అవ్వలేదు. 2025 పాసింగ్ అవుట్ బ్యాచ్కి ఇంకా కంపెనీస్ వస్తున్నాయి, ఇంకా తీసుకుంటున్నారు, ఇంకా ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది. అలా స్టూడెంట్స్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఈవెన్ డ్యూరింగ్ దీస్ డిఫికల్ట్ టైమ్స్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్, so far we have completed 1502 placements, and out of which 949 are unique placements, and a total of 79 companies visited our campus, and 45 are IT companies and remaining are core companies. And the highest salary package being 17.1 lakhs per annum, and even above 8 lakhs also 49 placements are there. And so the companies like TCS, Infosys, Cognizant, they have recruited highest number of students from our campus. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.